బోనాలు ఫెస్టివల్ అనేది మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. మనం చాలా రకమైన మొక్కులు, చాలా రకమైనటువంటి మన యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, చాలా రకాలైనటువంటి అభద్రతలు మనిషిలో ఉంటాయి. కాబట్టి అవన్నింటినీ తీర్చే తల్లిగా మనము అమ్మవారిని మన వాళ్ళు పూజ చేసి ఈ బోనాల్లో నిష్టగా వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనకు ఒక 400 కానీ ఎక్కువ టెంపుల్స్లో మన ఎన్టీఆర్ రాచకొండ లిమిట్స్లో ఈ బోనాల పండుగ జరుగుతాయి. అంటే హైదరాబాద్లో గోల్కొండ, దాని తర్వాత లష్కర్ బోనాలు, దాని తర్వాత మన లాల్ బజార్ బోనాలు, ఇట్లా ఇంపార్టెంట్ 3 బోనాలు ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే చాలా టెంపుల్స్లో కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇది ప్లాన్డ్గా లేకుండా ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎక్కువ మంది ప్రజలు డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసుకు సహకరించవలసి కోరుతున్నాం. దాని తగ్గట్టుగా బందోబస్తు ఆల్రెడీ వేసాం. మొహర్రం కూడా నిన్న 19th డే అయింది, 2 రోజులు అట్లా ఈ పండుగ టైంలో కూడా ఉంటుంది. కాబట్టి అందరూ మత సామరస్యంతో అందరూ ఫెస్టివిటీ బాగా జరుపుకోవాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అన్ని మతాలు ఒకటి అనే ఉద్దేశంతో ఉండాలి. కాబట్టి అందరూ బాగా ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఎటువంటి సహాయ సహకారాలు ఉన్న ట్రాఫిక్ పరంగా కానీ, మహిళా భద్రత పరంగా కానీ మా షీ టీమ్స్ ఉంటాయి. ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటారు. క్రైమ్, దొంగతనాలు ఏమన్నా అవ్వడానికి కూడా ప్రివెంట్ చేయడానికి మా క్రైమ్ టీమ్స్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో లా అండ్ ఆర్డర్ ఆఫీషియల్స్ ఆల్రెడీ బందోబస్తుకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఏదైతే ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుగుతాయో ఈసారి కూడా అదే విధంగా బోనాలు ప్రశాంత వాతావరణం జరిపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏఆర్ సిబ్బంది, అలాగనే మా టాస్క్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా దీంట్లో బోనాలు సెలబ్రేషన్స్లో బందోబస్తును నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రజలు వాళ్ళ పండుగ చేసుకుంటుంటారు, వాళ్ళ బోనాలు అమ్మవారికి ఇస్తారు. ప్రజలే వాళ్ళకి ఫెసిలిటీ చేయడమే మాకు ప్రియమైన పండుగ. సో ఆ పండుగ బాధ్యతను మా అధికారులు అందరూ తీసుకొని మంచి వాతావరణంలో ప్రజలు ఈ పండుగను సెలబ్రేట్ చేసే విధంగా ప్రజలకు సహకరిస్తాం. థ్యాంక్ యూ.